Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. So ee roju manam August 4th current affairs డీల్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ సెషన్ తర్వాత డిస్క్రిప్టివ్ సెషన్లోకి వెళ్దాము. సో మనం ఈరోజు డిస్క్రిప్టివ్ సెషన్లో డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే ఈవెన్ ఈ ఎల్ఐసి డిస్ఇన్వెస్ట్మెంట్ ఐపీఓ గురించి, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ ఈ స్ట్రే డాగ్ యొక్క స్టెరిలైజేషన్ ఎలా జరుగుతుంది. ఓకే, అంటే రీసెంట్గా ఏ స్టేట్స్లలో ఈ స్టెరిలైజింగ్ ఆఫ్ డాగ్స్ అనేది చేస్తున్నారు. ఓకేనా. సో ఇంకా ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మై ఓన్ మ్యాజాగాన్ అనే బుక్ గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ రీసెంట్గా ఒలింపిక్స్లో, దట్ టోక్యో ఒలింపిక్స్లో ఇండియాకి 3rd మెడల్ అనేది అచీవ్ చేసుకుంది. సో దాని గురించి కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకది, నేమ్ ద న్యూ ఎన్హాన్స్డ్ ఫీచర్ ఆఫ్ that is launched by the SBI for its YONO and YONO Lite platform. దేనికోసం అన్నారు, యోనో అండ్ యోనో లైట్ కోసం రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక న్యూ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఓకే, సో మనం ఆల్రెడీ August 3rd కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసిన టాపిక్ ఇది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏంటి, సిమ్ బైండింగ్, ఎస్బీఐ బైండింగ్, యోనో బైండింగ్ అండ్ యోనో లైట్ బైండింగ్. ఓకేనా. సో ఇక్కడ మనకి యోనో బైండింగ్, యోనో లైట్ బైండింగ్ అంటున్నామంటే ఆల్రెడీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఉందేంటి, యోనో ఇంకా యోనో లైట్ ప్లాట్ఫామ్కి వేరే కొత్త ఒక ఫీచర్ అనేది లాంచ్ చేశారు. ఓకేనా, అంటే ఎస్బీఐ యొక్క న్యూ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. సో ఈ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోండి. ఓకే, ఐదర్ ఎస్బీఐ బైండింగ్ లేదా సిమ్ బైండింగ్, ఈ 2 ఆప్షన్స్లో మీకు ఏదైనా ఒక ఆన్సర్ రావాలి, రైట్. సో ఇక్కడ మీకు ఆప్షన్ ఏంటి, ఏ, సిమ్ బైండింగ్ అనే ఒక న్యూ ప్లాట్ఫామ్ని ఎస్బీఐ రీసెంట్గా లాంచ్ చేసింది. సో ఆ సిమ్ బైండింగ్ ఏంటంటే మీరు లైక్ బ్యాంక్లో ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ అయ్యారో, సో ఇప్పుడు అదేంటంటే లైక్ ఎగ్జాక్ట్గా ఈ యోనో ఇంకా యోనో లైట్ ఉన్నాయి కదా, సో వీటికి 1 టైం రిజిస్ట్రేషన్ అనేది జరగదు. ఎందుకంటే ఇలాంటివి చేస్తే ఈ ఫ్రాడ్ ఏవైతే ఉంటున్నాయో సో అలాంటివన్నీ ఆపేయడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఒకవేళ ఇప్పుడు మీ మొబైల్ నంబర్ మీరు యూజ్ చేసేది బ్యాంక్లో రిజిస్టర్ అవ్వకపోతే ట్రాన్సాక్షన్స్ అనేది జరగదన్నమాట. ఓకేనా. సో అదే మనకి ఈ సిమ్ బైండింగ్ ప్లాట్ఫామ్ రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే, హూ హ్యాస్ బీన్ రీఅపాయింటెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అర్మేనియా. సో మనకు అర్మేనియా ఎక్కడుంది, కంట్రీ ఇన్ ఏషియా. సో దాట్ టు దిస్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ఏషియా ఇంకా యూరోప్ మధ్యలో ఉండేది మనకి ఇక్కడ అర్మేనియా. సో రీసెంట్గా దీనికి ప్రైమ్ మినిస్టర్గా రీఅపాయింట్ అయిన పర్సన్ అంటున్నారు. రీఅపాయింటింగ్ అని చూడండి ఇక్కడ క్వశ్చన్. దట్ మీన్స్ ఆల్రెడీ ఆ పర్సన్ ప్రీవియస్గా కూడా అర్మేనియాకి ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేశారు, మళ్ళీ సేమ్ పర్సన్ని అపాయింట్ చేశారు, దాన్నే మనం రీఅపాయింటింగ్ అంటున్నాం. ఓకేనా. సో రీసెంట్గా ఏ పర్సన్ని రీఅపాయింట్ చేశారు. ఒకవేళ మీకు ప్రీవియస్గా అపాయింట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ నేమ్ తెలిసినా కూడా ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకోసం అంటే రీఅపాయింటింగ్ అన్నారు. ఓకే, ప్రీవియస్గా ఏ పర్సన్ అయితే ఉన్నారో ద సేమ్ పర్సన్ని మళ్ళీ అపాయింట్ చేశారు. సో ఇక్కడ మనకేంటి ఆప్షన్ ఈ, నికోల్ పాషినియన్ గారిని ఇప్పుడు రీసెంట్గా ఈ అర్మేనియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ అపాయింట్ చేశారు. ఓకేనా. సో తనని ప్రీవియస్గా చూసుకున్నట్టయితే 2018లో కూడా తనని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు అర్మేనియాకి, మళ్ళీ ఇప్పుడు 2021లో రీఅపాయింట్ చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే, ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ఏదైతే ఉందో
బబుల్ గర్ దీనికి రీసెంట్గా ఒక యాక్టర్ని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. ఓకేనా, సో ఆ పర్సన్ నేమ్ ఏంటి? దాట్ టు ఇక్కడ ఏమన్నారు వాళ్ళు? యాక్టర్ అన్నారు, రైట్. సో మనకు ఆప్షన్స్ ఏంటంటే దీపికా పడుకునే, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా జోన్స్. ఓకే, సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. దీపికా పడుకునేని రీసెంట్గా ఈ ఇటాలియన్ బ్రాండ్ లగ్జరీ బ్రాండ్ ఏదైతే ఉందో బావ్గర్, సో దీనికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు అచీవ్ ద 100% COVID-19 వ్యాక్సినేషన్? ఏమంటున్నారు ఇక్కడ? 100% కోవిడ్ అండ్ వ్యాక్సినేషన్ మనకి ఏ సిటీలో జరిగింది? మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసిన టాపిక్ ఇది. ఓకే, సో ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇంఫాల్, భువనేశ్వర్, ఇందూర్ అండ్ సూరత్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ బి, భువనేశ్వర్, రైట్. సో భువనేశ్వర్ అనేది రీసెంట్గా ఇండియాలోనే ఫస్ట్ సిటీ అనమాట. దాట్ టు ఈ 100% వ్యాక్సినేషన్ అనేది భువనేశ్వర్లో కంప్లీట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, ఈ ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దిస్ వాస్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్. ఓకే, సో ఏ ఇయర్ అని అడుగుతున్నారు. దాట్ ఈస్ బై ద క్లా గ్లోబల్, ఏ టీమ్ ఆఫ్ ఫార్మర్ స్పెషల్ ఫోర్సెస్ ఆపరేటివ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ద ఇండియన్ నేవీ. సో ఇక్కడ ఏమన్నారు? ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ అన్నారు. యాజ్ వెల్ as ఇక్కడ క్లా అన్నారు. క్లా అంటే ఏంటి? యాక్చువల్గా ఒక టీమ్ అనమాట. దిస్ ఇస్ అ టీమ్ ఫర్ వాట్? కాంక్వర్ ఆఫ్ ల్యాండ్, ఎల్ అంటే ల్యాండ్, ఏ నెక్స్ట్ ఏంటి లెటర్ మనకి? ఎయిర్, అండ్ డబ్ల్యూ ఈజ్ మీన్ ఫర్ వాటర్. ఓకే, సో కాంక్వర్ ఆఫ్ ల్యాండ్, ఎయిర్, వాటర్, దాట్ టు బై ద టీమ్ ఆఫ్ డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనమాట. ఓకేనా, సో యూజువల్గా 20 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, అంటే వాళ్ళకి ట్రైన్ చేస్తారు స్పెషల్గా. తర్వాత మళ్ళీ అందులో నుండి మ్యాక్సిమం ఆఫ్ 6 నెంబర్ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసి సో ఇలా ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్లో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. సో యాక్చువల్గా ఫస్ట్ ఈ ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అనేదే క్వశ్చన్ మనకి, రైట్. సో ఆప్షన్స్ ఏంటి? 2015, 2016, 2019 అండ్ 2018. ఓకే, ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటిల్ దాట్ ఓకే ఐ విల్ పాజ్ ఫర్ 5 to 10 seconds. సో ఇంకా ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అనుకున్నప్పుడు టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు డైలీ బేసిస్ కరెంట్ అఫైర్స్ అనేది పీడిఎఫ్స్ అండ్ డాక్యుమెంట్ ఫామ్లో ప్రొవైడ్ చేయబడుతుంది. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి? ఆప్షన్ సి, ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ అనేది మనకి 2019లో లాంచ్ అయింది. సో దీంతో ఇంకా మన ప్రాక్టీస్ సెషన్ అనేది ఫినిష్ అయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ మనకి స్టేట్ న్యూస్ రిలేటెడ్ అనమాట. సో అదేంటంటే ఫస్ట్ వన్, రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ అనేది అప్రూవల్ చేసింది. దేని గురించి? 66% ఆఫ్ శాలరీ హైక్ ఫర్ ద ఎమ్మెల్యేస్ అనమాట. అంటే 66% హైక్ అన్నారు, కానీ మరి ప్రీవియస్గా వాళ్ళ శాలరీ అనేది ఎంత అమౌంట్ ఉండే, ఇప్పుడు వాళ్ళు ఇంక్రీజ్ చేసిన అమౌంట్ ఏంటి అంటే ప్రీవియస్గా వాళ్ళకి 54,000 అనేది శాలరీ అనమాట. ఓకే, దాట్ టు ఢిల్లీ ఎమ్మెల్యేస్కి. అండ్ ఇప్పుడు ఇంక్రీజ్ చేసింది వాళ్ళు ₹90,000కి, రైట్. సో అంటే ఇక్కడ ఈ 54,000లో ఏంటంటే 12,000 శాలరీగా అండ్ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ఏంటంటే అలయన్సెస్గా ఇచ్చేవాళ్ళు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేజర్ పాయింట్ చూసుకోవాలి. యాక్చువల్గా ఢిల్లీ ఎమ్మెల్యేస్ అనేది యూ కెన్ సీ శాలరీ ఏదైతే ఉందో సో అది లోవెస్ట్ లైక్ ఏమంటారు శాలరీ తీసుకునే ఎమ్మెల్యేస్ అని కూడా ఇండియాలో అంటుంటారు అనమాట. ఓకేనా, సో కానీ ఇప్పుడు వాళ్ళ శాలరీయే హైక్ చేశారు, దాట్ టు 90,000కి. ఓకేనా, సో ఇందులో అన్ని అలయన్సెస్తో పాటు ఇంకా ఇప్పుడు రీసెంట్గా ఎంహెచ్ఏ అనేది ఇక్కడికి రెస్ట్రిక్ట్ చేసింది. ఎంత అమౌంట్కి? అది 90,000కి. ఓకేనా, సో ఇక్కడ మనకి కేజ్రీవాల్ లెడ్ ద గవర్నమెంట్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ద ఎంహెచ్ఏ అన్నాను కదా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట, అబౌట్ ద శాలరీ అండ్ ద అలవెన్సెస్ ఆఫ్ ద ఢిల్లీ ఎమ్మెల్యేస్ అట్ పార్ విత్ దోస్ ఫ్రమ్ ద అదర్ స్టేట్స్. సో చెప్తున్నాను కదా, ఇండియాలో చూసుకున్నట్టయితే ఢిల్లీ యొక్క ఎమ్మెల్యేస్కి చాలా తక్కువ శాలరీ ఉండే అనమాట. ఓకేనా, అంటే వాళ్ళు వర్క్ చేసేది అలా ఉండే. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళ యొక్క శాలరీ ఇంక్రీజ్ చేయాలి అని మనకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో సో తను ఎంహెచ్ఏని రిక్వెస్ట్ చేశారనమాట టు హైక్ ద శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఆఫ్ ఢిల్లీ అని. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మనకు ఒకటి చూసుకోవాలి, జనరల్ పార్ట్ ఆర్టికల్స్ 106 ఇంకా 195. ఓకేనా, సో దీస్ టూ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ విల్ లీడ్ విత్ ద
ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా, సో అండ్ ఎంపీస్. ఓకే, 2 ఆర్టికల్స్ లీడ్ చేస్తున్నాం మనము. ఎమ్మెల్యేస్ ఇంకా ఎంపీ శాలరీస్ గురించి మెయిన్గా రెస్పెక్టివ్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ అనమాట ఈ 2 ఆర్టికల్స్ ప్రకారం. ఏంటవి? 106, 195. ఒకసారి మీకు టైం ఉంటే డీటెయిల్గా యాక్చువల్గా 106 ఎవరి కోసం, 105, 195 ఎవరి కోసం, అండ్ అవి లైక్ డీల్ చేసే ఏరియాస్ ఏంటి, ఓకేనా. సో ఇక్కడ రెస్పెక్టివ్ లెజిస్లేచర్స్ అన్నాం కదా, అంటే ఇక్కడ రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేచర్స్ అనమాట. సో అలా ఒకసారి డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది మీరు చూసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నేను మీకు ఒక ఓవర్వ్యూ అనేది ఇచ్చాను, ఏ ఆర్టికల్స్ అనేవి ఈ శాలరీ విషయంలో ప్లేస్ చేసుకుంటాయి అంటే 106 ఇంకా 195. సో నెక్స్ట్ ఏంటంటే మనకి యానిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్. సో ఇక్కడ స్టెరిలైజింగ్ అన్నాను కదా, ఇందాక చెప్పాను కదా, ఈ స్ట్రే డాగ్స్ యొక్క స్టెరిలైజేషన్ అనేది మనకి రీసెంట్గా ఏ స్టేట్లో జరుగుతుంది అని. అది మనకి ఎక్కడ అంటే సెంటర్ ఎట్ కొంకారే ఇన్ తమిళనాడు, దట్ హ్యాస్ బికమ్ ద ఆపరేషనల్ అగైన్. సో ఇఫ్ యూ సీ యాక్చువల్గా ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో అది 2018లో ఓపెన్ అయింది, ఓకేనా. కానీ అది లైక్ దిస్ రిమైన్ ఐడిల్ ఫర్ ద సెవరల్ మంత్. సో మనం ఇక్కడ యాక్చువల్గా ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్ అనేది ఏంటి, ఓకేనా. సో ఇది మీరు చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ కంప్రైజెస్ ఆఫ్ 5 ప్రీ ఆపరేటివ్ అండ్ 5 పోస్ట్ ఆపరేటివ్ వార్డ్స్ ఉంటాయి, ఓకేనా ఇందులో. సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ టు స్టెరిలైజ్ అబౌట్ ద 30 డాగ్స్ ఇన్ ఏ డే అన్నారు. సో ఇక్కడ స్టెరిలైజింగ్ అంటే ఏంటి, మేజర్లీ యూ కెన్ సీ ప్రొటెక్టింగ్ సమ్ లైక్ యానిమల్స్ ఫ్రమ్ ద లైక్ యూ కెన్ సీ ఫ్రీ ఫ్రమ్ బ్యాక్టీరియా కానీ లేదా అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తారు. లేదు అన్నప్పుడు అదర్ కేసెస్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఆఫ్ ద యానిమల్స్. సో దాన్నే స్టెరిలైజేషన్ అంటాం మనం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ 5 ప్రీ ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్స్ అన్నారు కదా, సో వీటి కెపాసిటీ అంటే ఏంటంటే ఒక డేకి నియర్లీ 30 డాగ్స్ని వాళ్ళు స్టెరిలైజ్ చేసే కెపాసిటీ ఉంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇది వాళ్ళు స్టార్ట్ చేసింది ఎక్కడ మనకి తమిళనాడులో, రైట్. సో యాక్చువల్గా ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్ అనేది ఫస్ట్ ఓపెన్ అయింది 2018లో, ఓకేనా. సో ఇది ఇప్పుడు మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. మీరు ఈ స్టార్టింగ్ ఇయర్ చూసుకోండి, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ప్రజెంట్గా ఏ స్టేట్లో అది రన్ అవుతుంది, ఓకేనా. అండ్ ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్ అంటే ఏంటి, ఓకే, స్టెరిలైజింగ్ ఆఫ్ డాగ్స్ ఇన్ అ డే, రైట్. సో నెక్స్ట్ మనం అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్టయితే మినే ఐప్ appointed as a LIC MD a head for proposed IPO, right. So LIC MDగా మిన్పై టుక్ ద చార్జ్ యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్. మీరు దాన్ని ఇక్కడ ఇమేజ్ కూడా చూసుకోవచ్చు, రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ది యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ మీరు తన హిస్టరీ చూసుకున్నట్టయితే ఐప్ ఈజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ద కమర్స్ అండ్ జాయింట్ LIC ఇన్ ద ఇయర్ 1986 యాజ్ అ డైరెక్ట్ రిక్రూట్ ఆఫీసర్, ఓకే. సో ప్రీవియస్గా 1986 తను జాయిన్ అయినప్పుడు డైరెక్ట్ రిక్రూటెడ్ ఆఫీసర్గా వర్క్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్గా తను అపాయింట్ అయిన దేనికి యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే షీ హ్యాజ్ అ డైవర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ LIC హ్యావింగ్ వర్క్డ్ ఇన్ వేరియస్ కెపాసిటీస్, ఓకే. సో ఇలా తన లైక్ ఏవైతే అచీవ్మెంట్స్ కానీ తను ప్రీవియస్గా వర్క్ చేసిన ఏరియాస్ ఉన్నాయో సో వాటిని కన్సిడర్ చేసుకొని ఇప్పుడు తనని మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు, ఓకేనా. సో LIC అనేది మనం చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ అ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ, రైట్. సో మనకి LIC ఈజ్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ అనమాట, విత్ రూపీస్ 31 lakh crore బ్యాలెన్స్. అండ్ దాట్ టు యూ కెన్ సీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఈ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి చూపిస్తున్నారు, రైట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చూసుకోవాలి మీరు ఏంటి, సో IPO అన్నారు కదా, IPO అంటే ఏంటి, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఓకే. సో ఇక్కడ LIC డిస్ఇన్వెస్ట్మెంట్ అంటుంటారు, ఐడియా ఉందా. సో యాక్చువల్గా LIC డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే యూ కెన్ సీ సరే ఫస్ట్ మన మేజర్ టర్మ్ బిజినెస్లో డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, సెల్లింగ్ ఆఫ్ సర్టన్ అసెట్స్ అంటారు కదా, సో దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు, ఓకేనా. సో ఇక్కడ ఈ IPO ద్వారా ఏంటంటే పబ్లిక్కి కానీ ఈ ప్రైవేట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనమాట ఇవి తీసుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రైమరీ అంటుంటారు అండ్ సెకండరీ అంటారు, రైట్. సో ఇక్కడ ప్రైమరీ అనేది ఏంటంటే కొత్తగా ఏవైనా ఉన్నాయో వాటిని సెల్ చేస్తున్నారు సెక్యూరిటీస్ అన్నప్పుడు
దాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. అండ్ సెకండరీ మార్కెట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాటిని వాళ్ళు సెల్ చేయడం, లేదు అంటే సటన్ దగ్గర వాళ్ళు తీసుకొచ్చి తర్వాత వాటిని సెల్ చేసి దాన్ని సెకండరీ మార్కెట్ అంటుంటారు. సో ఇక్కడ ఐపీఓలో ఏంటంటే ప్రైమరీ మార్కెట్ అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళినట్టయితే రిగార్డింగ్ డిఫెన్స్ న్యూస్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంచెస్ ద న్యూ వెపన్ ట్రిచీ కార్బైన్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అన్నాం. యాక్చువల్లీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే ఏ ఫ్యాక్టరీ విచ్ ప్రొడ్యూసెస్ ద మిలిటరీ వెపన్స్, ఓకే, విచ్ మ్యానుఫ్యాక్చర్స్ మిలిటరీ వెపన్స్, దాన్నే మనం ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటున్నాం. సో ఇప్పుడు రీసెంట్గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ చేసిన వెపన్ నేమే మనకి ట్రిచీ కార్బైన్. ఓకే, సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచుపల్లి ఇన్ తమిళనాడు లాంచ్డ్ ఏ న్యూ హైటెక్ అండ్ లో సౌండ్ వెపన్ అన్నారు. సో ఈ వెపన్ ఏదైతే ఉందో ట్రిచీ కార్బన్ అనేది ఏంటి, ఇక్కడ దాని ఫీచర్ చూసుకోండి. దిస్ ఈస్ లో సౌండ్ వెపన్ అనమాట. ఏ మినీ వర్షన్ ఆఫ్ ట్రిచీ అసల్ట్ రైఫిల్. ఓకే, టీఏఆర్కి ఇది ఒక మినీ వర్షన్, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇట్ వాస్ అన్వీల్డ్ బై ద జనరల్ మేనేజర్ ఆఫ్ ఓఎఫ్టీ, ఓకే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, that to Sanjay Dwivedi, IOFS, Indian Ordnance Factory Services during their function. సో ఇప్పుడు ఇక్కడ ట్రిచీ కార్బన్ ఏదైతే ఉందో అదేంటంటే మినీ వర్షన్ ఆఫ్ ట్రిచీ అసల్ట్ రైఫిల్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, దాని యొక్క ఫీచర్, దిస్ ఈజ్ అ లో సౌండ్ వెపన్. ఓకే, సో ఇప్పుడు మనకి రీసెంట్గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది లాంచ్ చేసిన వెపనే మనకి ట్రిచీ కార్బైన్. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ ఇక్కడ చూసుకుంటే దాని యొక్క ఫీచర్స్ ఇంకా అదర్ పాయింట్స్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఫర్ అంటే ఇది ఎవరికి యూస్ అవుతుంది అంటే పారాట్రూపర్స్కి, పోలీస్, సెక్యూరిటీ పర్సనల్స్కి, అండ్ దాట్ టు బై ద సెక్యూరింగ్ హై ఫెసిలిటీస్ సచ్ యాజ్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఫర్ యూజ్ బై ద స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్కి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే లైటర్ అండ్ ద కాంపాక్ట్ వెపన్ కార్బైన్ ట్రెకా ఈజ్ డిజైన్డ్ ఫర్ ద ఇన్ఫంట్రీ కాంబాట్ వెహికల్, హెలికాప్టర్ క్రూ, security persons, and that call for the compact and relative powerful individual automatic weapon. సో ఇక్కడ చూసుకోండి ఇదేంటి, పవర్ఫుల్ ఇండివిజువల్ ఆటోమేటిక్ వెపన్ అన్నారు. ఓకేనా? సో మీకు కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే రీసెంట్గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది ఒక వెపన్ని లాంచ్ చేస్తుంది, ఆ వెపన్ యొక్క నేమ్ కానీ లేదు అన్నప్పుడు యూ కెన్ సీ దాని యొక్క ఫీచర్స్ పైన క్వశ్చన్స్ రేస్ చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోండి దాని యొక్క ఫీచర్స్ కానీ అండ్ రీసెంట్గా అది ఎక్కడ లాంచ్ చేశారు మనకి, సో తిరుచిరపల్లి ఇన్ తమిళనాడు. ఓకే, సో నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళినట్టయితే ఈఎస్ఏ లాంచ్డ్ ఎటిసాల్ట్ క్వాంటమ్ రెవల్యూషనరీ రీప్రోగ్రామబుల్ శాటిలైట్. ఇక్కడ చూసుకోండి మీకు ఎటెల్సాట్ క్వాంటమ్ అన్నారు. సో యాక్చువల్గా ఇక్కడ మీరు ఫస్ట్ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి ఇది తెలుసుకోవాలి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ ఆఫ్ టెక్నాలజీ విచ్ యూజెస్, దట్ మీన్స్ అది దేని మీద వర్క్ చేస్తుంది, బై యూజింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. ఓకే, సో యాక్చువల్గా మనకి ఈ క్వాంటమ్ మెకానిక్స్ కానీ క్వాంటమ్ టెక్నాలజీ అంటున్నాం కదా, సో ఇది మనకి 4 ఏరియాస్లోకి డివైడ్ అవుతుంది. సో ఆ 4 ఏరియాస్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఈ 4 ఏరియాస్ అంటే జస్ట్ ఒక ట్రిక్ చూసుకోండి, C² అండ్ S². ఓకే, సో ముందు క్వాంటమ్ అంటే ఇక్కడ మనకి కంప్యూటింగ్ ఫస్ట్ వన్, అండ్ నెక్స్ట్ వన్ క్వాంటమ్ కమ్యూనికేషన్. సో C² అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి మనం S² అన్నాం, రైట్. సో ఇక్కడ క్వాంటమ్ సర్వీసింగ్, అండ్ నెక్స్ట్ బిలాంగ్స్ టు వాట్ అనేది నాకు మీరు మెన్షన్ చేయండి. ఎందుకోసం అంటే ఈజీగా మీరు జస్ట్ సర్చ్ చేసినా కూడా మీకు దొరుకుతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ లైక్ క్లూ కూడా ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేది కూడా మీకు ఎస్ బేసిస్ చేసుకొని, సో జస్ట్ నా కమెంట్ సెక్షన్లో ట్రై చేస్తారా లేదా ఆన్సర్ రివీల్ చేయాలా మీరు నాకు నెక్స్ట్ సెషన్ లైక్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ సెషన్లో మీకు ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను. ఓకేనా? సో ఇది మనకి క్వాంటమ్ టెక్నాలజీ డివైడ్ అయిన 4 ఏరియాస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ క్వాంటమ్ అంటున్నారు కదా, ఎట్సెల్ క్వాంటమ్ అనే ఒక శాటిలైట్ ఏదైతే ఉందో ఇదేంటంటే ఒక రెవల్యూషనరీ రీప్రోగ్రామబుల్ శాటిలైట్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనకి ఏది తీసుకొచ్చింది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది దీన్ని లాంచ్ చేసింది. ఓకేనా? ఏంటది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రైట్. సో యాక్చువల్గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటున్నాం కదా మనం, సో ఒకసారి దాని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. మీ దగ్గర నోట్స్ ఉంటే రిఫర్ చేయండి.
అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఈ శాటిలైట్ యొక్క ఫీచర్స్ చూసుకుంటే దిస్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ that too reprogrammable satellite sent into the space aboard Ariane 5 rocket from French Guiana. ఓకేనా అండ్ ఇదేంటంటే ఫస్ట్ ఫీచర్ ఏంటి ఇక్కడ మీకు కమర్షియల్ రీప్రోగ్రామబుల్ శాటిలైట్. సెకండ్ ఫీచర్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ శాటిలైట్. ఓకేనా ఫుల్లీ ఫ్లెక్సిబుల్ అనమాట. అండ్ ఈ శాటిలైట్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ బిన్ డెవలప్డ్ అండర్ ద ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అండ్ ఎవరితో పార్ట్నర్షిప్ ఈ ప్రాజెక్ట్ అనేది దిస్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ విత్ ద శాటిలైట్ ఆపరేటర్ ఇటుల్సాట్ అండ్ ఎయిర్ బస్. ఓకేనా ఇది కూడా చూసుకోండి. అండ్ సర్వే శాటిలైట్ టెక్నాలజీ అంటే మనం చాలాసార్లు క్వశ్చన్స్ చూస్తున్నాం SNTలో ఎలా లైక్ వేటితో కొలాబరేట్ అయ్యాయి అని. ఓకేనా సో దీస్ ఆర్ ద పార్ట్నర్షిప్ కంపెనీస్. ఓకే దాట్ టు ఆపరేటర్ యూటిల్సాట్ ఎయిర్ బస్ అండ్ సర్వే శాటిలైట్ టెక్నాలజీ. ఈజీ క్లియర్. సో ఇక్కడ మీరు శాటిలైట్ యొక్క నేమ్ చూసుకోండి అండ్ యాజ్ వెల్ యాజ్ దీన్ని ఏ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది. సో నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే టోక్యో ఒలింపిక్స్ 2020 బాక్సర్ లావ్లినా బొర్గోనా claims the bronze medal. First we would like to congratulate Lovlina for her winning of the bronze medal at the Tokyo Olympics. Okay, if you see ఇక్కడ ఏంటంటే మీరు లావ్లినా బొర్గోనా ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ ఏంటంటే ఫస్ట్ యూ కెన్ సీ ఫీమేల్ కేటగిరీలో చూసుకున్నట్టయితే షీ ఈజ్ ద సెకండ్ ఇండియన్ ఫీమేల్ టు విన్. సో మరి ఫస్ట్ ఫీమేల్ ఎవరు అనుకున్నట్టయితే సెకండ్ ఇండియన్ ఫీమేల్ దాట్ టు విన్ ద బ్రాంజ్ ఇన్ ద ఒలింపిక్స్. సో మనకి ఫస్ట్ పర్సన్ ఎవరు మన సెకండ్ ఇండియన్ ఫీమేల్ తిను అయినప్పుడు ఫస్ట్ పర్సన్ మనకి MC మేరీ కామ్ గారు. ఓకేనా సో తను ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ దాట్ టు యూ కెన్ సీ ఇన్ ద కేటగిరీ ఆఫ్ బాక్సింగ్. ఓకేనా సో ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ బాక్సర్ ఒలింపిక్స్లో మెడల్ విన్ అయిన పర్సన్ ఎవరు మనకి మేరీ కామ్ గారు. సో ఇప్పుడు సెకండ్ పర్సన్ మనం చూసుకున్నట్టయితే లావ్లినా బొర్గోనా. ఓకేనా సో యాక్చువల్గా ఇక్కడ మనం ఫీమేల్ కేటగిరీ చూసుకున్నాం కానీ జనరల్ టర్మ్గా చూసుకున్నట్టయితే షీ ఈజ్ ద థర్డ్ పర్సన్ టు విన్ అనమాట. సో తన నంబర్ థర్డ్. సో ఇక్కడ నేను మీకు ఫస్ట్ పర్సన్ దాట్ టు ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ గురించి చెప్పాను. సెకండ్ ఇండియన్ ఫీమేల్ ఇప్పుడు మనకి లావ్లినా గారు. అండ్ దెన్ జనరల్ కేటగిరీలో లైక్ మెన్ అండ్ ఉమెన్ కానీ ఈ ఒలింపిక్స్లో విన్ అయిన పర్సన్స్ని నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి హూ ఈజ్ దాట్ పర్సన్. ఓకేనా ఇక్కడ నేను మీకు ఆప్షన్ కూడా ఇస్తున్నాను ఏంటంటే ద పర్సన్ ఈజ్ బిలాంగ్స్ టు లైక్ జెండర్ మేల్ అనమాట. దాట్ టు 2008 ఒలింపిక్స్లో ఇండియాకి ఒక మెడల్ వచ్చింది. ఆ పర్సన్ నేమ్ ఇక్కడ దాట్ టు బాక్సింగ్ కేటగిరీలో మెన్షన్. ఓకేనా సో ఇక్కడ నా కమెంట్ సెక్షన్లో ఆ పర్సన్ యొక్క నేమ్ మెన్షన్ చేయండి. ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇండియన్ బాక్సర్ లావ్లినా బొర్గోనా హ్యాస్ ఫెయిల్డ్ టు రీచ్ ద గోల్డ్ మెడల్ ఫైనల్ మ్యాచ్ బట్ షీ సెటిల్స్ ఫర్ ఏ బ్రాంజ్ మెడల్. అండ్ ఇంకొక కేటగిరీ ఏంటంటే ఇక్కడ ఇండియాకి ప్రజెంట్గా మనం టోక్యో ఒలింపిక్స్లో ఇది థర్డ్ మెడల్ అనమాట. సో మనం చూసాం కదా యూ కెన్ సీ మీరాబాయ్ చను గారు ఫస్ట్ అండ్ సెకండ్ PV సింధు. నెక్స్ట్ ఇప్పుడు మనకు థర్డ్ చూసుకున్నట్టయితే లావ్లినా గారు. ఓకేనా సో దాట్ టు ఏ కేటగిరీస్లో వెయిట్ లిఫ్టింగ్ బ్యాడ్మింటన్ అండ్ ఇప్పుడు ఇదేంటి బాక్సింగ్. ఓకేనా సో ఈ 3 కేటగిరీస్లో ఇండియాకి ప్రజెంట్గా ఇండియా యొక్క మెడల్ టాలీ అనేది 3 అనమాట. ఓకే సో యాక్చువల్గా ఇక్కడ మీరు ఈ పర్సన్ లావ్లినా గారు ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ మనకి బిలాంగ్స్ టు అస్సాం. ఓకే సో దిస్ ఇస్ ఇండియాస్ థర్డ్ మెడల్ ఆఫ్ ఆన్ గోయింగ్ టోక్యో ఒలింపిక్స్. థర్డ్ మెడల్ అన్నారు కదా. అండ్ మీరు ఒకటి చూసుకొని తను ఎవరిపైన ఓడిపోయారు అంటే షీ లాస్ట్ ద బసెల్ సర్మినిలో ఆఫ్ టర్కీ బై ద యునానిమస్ డిసిషన్ ఇన్ ద ఉమెన్స్ వెల్టర్ వెయిట్ దాట్ టు 69 kg సెమీఫైనల్ అట్ ద టోక్యో 2020 ఒలింపిక్స్. సో ఇక్కడ మేజర్ పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసుకోండి. షీ ఈజ్ ద సెకండ్ ఇండియన్ ఫీమేల్ టు విన్ ద బ్రాంజ్ అట్ ఒలింపిక్స్. ఓకే దాట్ టు సెకండ్ ఇండియన్ ఫీమేల్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ బాక్సింగ్. ఓకే ఫస్ట్ పర్సన్ ఈజ్ మేరీ కామ్. సో నెక్స్ట్ మనం బుక్స్ అండ్ ఆథర్స్లోకి వెళ్ళినట్టయితే ఏ న్యూ బుక్ టైటిల్ మై ఓన్ మ్యాజగాన్ బై ద కెప్టెన్ రమేష్ బాబు. ఏంటది మై ఓన్ మ్యాజగాన్ అన్నారు. సో యాక్చువల్గా ఇక్కడ మ్యాజగాన్ అన్నారు కదా ఇదేంటంటే దిస్ బిలాంగ్స్ టు ద వన్ ఆఫ్ ద 7 ఐలాండ్స్ ఇన్ ముంబై. వన్ ఆఫ్ ద 7 ఐలాండ్స్ ఆఫ్ ముంబై. ఓకేనా సో
అదేంటి మనకి మ్యాజగాన్. యాక్చువల్గా ఇక్కడ మ్యాజగాన్ అంటున్నాం కదా, సో ఇదేంటంటే ఇక్కడ చూసినట్టయితే ఫిషింగ్ విలేజ్ అనమాట. సో ఇది మనకి సాంస్క్రిట్ వర్డ్ నుండి డిరైవ్ అయింది. సో అదే మనకి మ్యాజగాన్. అదేంటి మనకి బాంబేలో ఉందన్నాం. సో యాక్చువల్గా ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరు అంటే ద క్యాప్టెన్ రమేష్ బాబు గారు. సో తను ఈ బుక్లో డిస్కస్ చేసేది ఏంటి, పబ్లిష్డ్ బై ద ఇండస్ సోర్స్ బుక్స్. పబ్లిషర్ నేమ్ చూసుకోండి, అంతగా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ టైటిల్, ఆథర్ అండ్ ఆ బుక్లో ఏం డిస్క్రైబ్ చేస్తారు, ఇవి 3 పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ ఫీచర్స్ లైక్ తను డిస్క్రైబ్ చేసేది ఏంటంటే హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ మ్యాజగాన్, that the island which was merged into a single entity as a Bombay. Okay. And ఈ బుక్ ఏంటంటే రీడిస్కవర్స్ ద ఫర్గటన్ హిస్టరీ ఆఫ్ మ్యాజగాన్ అండ్ రిస్ట్రక్ట్స్ ద ఐడెంటిటీ ఆఫ్ ద మ్యాజగాన్, దాట్ ఈస్ మై ఓన్ విలేజ్. సో ఇక్కడ మనకి కెప్టెన్ రమేష్ బాబు గారు రిటైర్డ్ ఫ్రమ్ ముంబై ఆఫ్టర్ సర్వింగ్ ద ఇండియన్ నేవీ అట్ ద మ్యాజగాన్ డాక్. ఓకేనా. సో ఇక్కడ మ్యాజగాన్ డాక్లో తను యాజ్ అ ఇండియన్ నేవీలో తను సర్వ్ చేశారు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత తను ఈ బుక్ని పబ్లిష్ చేయబో. ఓకే. తను దీన్ని ఆథర్ చేశారు. పబ్లిష్ చేసేది మనకు ఇండస్ సోర్స్ బుక్స్ అనమాట. సో ఇందులో డిస్క్రైబ్ చేసేది ఏంటి, ఈ మ్యాజగాన్ యొక్క హిస్టరీ ఏదైతే ఉందో దాని గురించి మనకి ఈ బుక్లో డిస్క్రైబ్ చేయబోతున్నారు. ఓకేనా. Thank you everyone. We will meet you in the next class. Stay safe, stay home, get vaccinated as soon as possible and be protected.